ములుగు జిల్లా కన్నాయిగూడ మండల ఏజెన్సీలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు ఆదిత్య లక్ష్మీ నరసింహారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత పాల్గొన్నారు. అభ్యర్థి అసెంబ్లీ ఎన్నికల ఓటమి గల కారణాలపై చర్చించారు. ఇక ఎంపీ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపై కసరత్తు చేస్తున్నారు. ఇక 9 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు కవిత. ములుగు నియోజకవర్గంలోని కన్నాయిగూడ మండలంలో ఇవాళ జిల్లా పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ బాబు గారు, గోవింద్ నాయక్ గారు, ఇక్కడ మా చిన్ని కృష్ణ గారు కావచ్చు, మా పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. ఎక్కడ చూసినా ఒకటే నినాదం, పోయినసారి మార్పుతో కాంగ్రెస్ పార్టీకి జనాలు ఓటేసినారేమో కానీ ఈసారి మాత్రం అదే మార్పుతో కేసీఆర్ గారిని పోగొట్టుకున్నామనే చాలా బాధతో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అందరినీ గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కార్యకర్తలందరూ కూడా వాళ్ళు మనోధైర్యంతో ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ హామీలు వాళ్ళ గ్యారంటీలు లేవు కాబట్టి వాళ్ళు అన్ని దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసుకుంటూ ఉన్నారు కానీ తప్ప వాళ్ళు ప్రజల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు వాళ్ళు కోల్పోయారు. విశ్వాసం